హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో హెల్తీగా డ్రై ఫ్రూట్స్తో బీట్రూట్ పాయసం ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. దీనిలో పంచదార, బెల్లం కానీ ఆయిల్, నెయ్యి కానీ యూజ్ చేయకుండా చేయబోతున్నానండి. ఎముకలు బలంగా తయారవడానికి, నెక్స్ట్ హిమోగ్లోబిన్ పెంచడానికి ఈ పాయసం చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ డ్రై ఫ్రూట్స్తో బీట్రూట్ పాయసం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. మనకు కావాల్సిన పదార్థాలు: హాఫ్ లీటర్ పాలు, అలాగే 3 బీట్రూటు, బాదం, జీడిపప్పు, అక్రోట్స్, డేట్స్, అంజీరు, యాలకులు, పంప్కిన్ సీడ్స్ తీసుకున్నాను. అంతే, గుమ్మడికాయ విత్తనాలు తీసుకున్నాను. బీట్రూట్ 200 గ్రామ్స్ తీసుకున్నానండి. శుభ్రంగా కడిగి తొక్కను తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. బీట్రూట్ చర్మ సౌందర్యాన్ని పెంచి రక్తాన్ని శుద్ధి చేస్తుంది. హిమోగ్లోబిన్ తక్కువ ఉన్న వాళ్ళు బీట్రూట్ తీసుకుంటే హిమోగ్లోబిన్ పెంచుతుంది. ఇలా ముక్కలు కట్ చేసుకున్న బీట్రూట్ ముక్కలన్నీ ప్లేట్లో తీసుకొని ఒక కుక్కర్లో వేసుకోవాలి. దీనిలోనే ఒక గ్లాసు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. అంటే బీట్రూట్ ముక్కలు మునిగే వరకు వాటర్ వేసుకొని అంతా ఒకసారి మిక్స్ చేసి కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి ఒక 4 విజిల్స్ రానివ్వాలండి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత ఓపెన్ చేసుకొని చూస్తే మనకి ఇక్కడ బీట్రూట్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. కుక్ అయిందో లేదో తెలుసుకోవడానికి ఇలా స్పూన్ సాయంతో చెక్ చేసుకుంటే తెలుస్తుంది. ఇలా బీట్రూట్ ఉడికిన తర్వాత ఇవన్నీ చల్లగా అవ్వాలండి. ఇప్పుడు మందమైన ఒక కడాయిని తీసుకొని 10 జీడిపప్పు కూడా వేసుకుంటున్నాను. అలాగే 10 బాదం పలుకులు, అలాగే 2 అక్రోట్స్ను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకుంటున్నాను. జీడిపప్పులో ప్రోటీన్, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. అలాగే బాదం పప్పులు కూడా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, కాల్షియం ఉంటుంది. పిల్లల్లో అయితే తెలివితేటలు బాగా పెంచుతాయండి. అలాగే అక్రోట్స్లో కూడా ఎముకలు దృఢంగా అవడానికి, జీర్ణక్రియను, రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. గుమ్మడికాయ విత్తనాలు కూడా ఫైబర్ ఎక్కువగా ఉంటుందండి. ఇందులో ఉన్న విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఎక్కువగా ఉంటాయి. బరువుని, షుగర్ని కంట్రోల్ చేస్తుంది. గుండెకు కూడా చాలా మంచిది. మన జుట్టును కూడా స్ట్రాంగ్గా చేస్తుంది. డ్రై ఫ్రూట్స్ని ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా గుమ్మడికాయ విత్తనాలు ఇలా ఉబ్బులా ఉంటే డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై అయిపోయినట్టే. ఇలా ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి చల్లగా అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోనే డ్రై ఫ్రూట్స్ అన్ని వేసుకోవాలండి. ఇలా వేసుకొని దీనిలోనే ఒక మంచి ఫ్లేవర్ గురించి ఒక 4 యాలకులు కూడా వేసుకుంటున్నాను. యాలక్కాయలు కూడా వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవాలి. మరీ అంత స్మూత్గా కాకుండా, మరీ అంత పౌడర్ బరక్గా కాకుండా ఇలా మనం చూపించే విధంగా చేసుకొని ఈ పౌడర్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించిన ఈ బీట్రూట్ ముక్కలను బౌల్లో తీసుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకోవాలి. మనం బీట్రూట్ అనేది చల్లగా అయిన తర్వాతే మిక్సీ జార్లో వేసుకోవాలండి. ఇక్కడ స్వీట్ గురించి బెల్లం కానీ పంచదార కానీ యూజ్ చేయకుండా నేను ఖర్జూరం తీసుకుంటున్నాను. ఖర్జూరంలోని గింజలను తీసేసి ఒక 8 వరకు తీసుకున్నానండి. ఖర్జూరంలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది. విటమిన్ డి, పొటాషియం, ఫాస్ఫరస్ కూడా ఎక్కువగా ఉంటుందండి. అలాగే నేను ఇక్కడ 2 అంజీరు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను. అంజీర్లో కూడా మన ఎముకలకి అవసరమయ్యే కాల్షియం అనేది ఉంటుంది. ని వేసుకొని ఇలా స్మూత్గా గ్రైండ్ చేసుకొని ఈ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఇక్కడ నేను హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నాను. చిక్కన్ పాలు తీసుకున్నానండి. దీనిలో నేను వాటర్ ఏం యాడ్ చేయకుండా తీసుకున్నాను. దీన్ని ఒక 2 మినిట్స్ మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మనం ముందుగా చేసి పక్కన పెట్టుకున్న ఈ బీట్రూట్ పేస్ట్ని కూడా వేసుకోవాలి. బీట్రూట్ పేస్ట్ వేసేటప్పుడు ఎప్పుడైనా సరే గ్యాస్ లో ఫ్లేమ్లో పెట్టి వేసుకోవాలి. లేదంటే అంతా మనం ముద్దలుగా అయిపోతుంది. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 4 మినిట్స్ నుంచి కుక్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఎక్కువసేపు ఉడికించే అవసరం లేదు. బీట్రూట్ అనేది ముందుగానే ఉడికించుకున్నాం. డేట్స్, నెక్స్ట్ అంజీర్ అనేది తీసుకున్నాం కాబట్టి ఈ పాలల్లోన కలిసేలా ఒక 4 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 4 మినిట్స్ ఉడికించిన తర్వాత దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకునే క్వాంటిటీకి 3 టేబుల్ స్పూన్ డ్రై ఫ్రూట్స్ పౌడర్ అయితే సరిపోతుందండి. మీరు ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే డ్రై ఫ్రూట్స్ పౌడర్ కూడా ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలి. అలాగే 3 టేబుల్ స్పూన్ల డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకొని ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ ముద్దలు అవ్వకుండా లో ఫ్లేమ్లో పెట్టి అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని మరో 2 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఈ 2 మినిట్స్ కుక్ చేయడం వల్ల దీనిలో వేసిన యాలకుల పౌడరు, డ్రై ఫ్రూట్స్ అనేది ఈ పాయసంలో అంతా కలిసేలా 2 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుందండి. 2 మినిట్స్ తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ, హెల్తీ అయిన బీట్రూట్ డ్రై ఫ్రూట్స్ పాయసం రెడీ అయిపోయింది. ఇంకా బౌల్లో సర్వ్ చేసుకోవడమే.
మీరు కూడా తప్పకుండా ఈ వీడియో చేసి మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందని నాతో కమెంట్లో షేర్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. కొత్త వారు నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసి ఆల్ అని క్లిక్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేక్ కేర్. బాయ్ బాయ్.